ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన యొక్క ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆయన చేసేవాడు. అటువంటి వ్యక్తి గొప్ప సామాజిక తత్వవేత్తగా మన భారతదేశంలో మొట్టమొదటి సామాజిక తత్వవేత్తగా ఎదిగినటువంటి మహానుభావుడు. ఆ కోణంలో ఆలోచన చేస్తే ఆయన జీవితంలో వేటి మీద పోరాడాడు, ఎలా సాధించాడు అంటే కుల వివక్ష ఉండకూడదు, అదేవిధంగా అంటరానితనం ఉండకూడదు, మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళా జనోద్ధరణ జరగాలి అనే ఆలోచన మేరకు ఆయన మొత్తం ఆయన జీవితం అంతా కూడా దానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి ఆయన ఏ విధంగా అందరినీ తీసుకురావాలి, అందరినీ ఒక చోటుకి ఏ విధంగా తీసుకురావాలి అనే ఆలోచనతో బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అదేవిధంగా అన్ని కులాల అగ్రవర్ణాలు కావచ్చు, అందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఒక సత్య శోధ సంఘ్ అనే సంఘం ఒకటి ఏర్పాటు చేసి, ఆ సంఘం కింద సభ్యులందరూ కూడా ఈ యొక్క పోరాటం అనేది కుల వివక్ష మీద సామాన్య ప్రజలకి సమాన హక్కు కల్పించాలి అనే ఆలోచన మేరకు ఆ యొక్క సంఘం పెట్టి ఆయన సాధించినటువంటి పరిస్థితి. అదే కాకుండా రాజకీయంగా కూడా ఆయన పార్టీ పెట్టి మంచి సక్సెస్ పొందినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల యొక్క జనోద్ధరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి. వారి యొక్క అర్థాన్ని కూడా సావిత్రిబాయి గౌరవ శాసనసభ్యులు కురుమల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం మన టీడీపీ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రజలకి ఆ మహానుభావుల గురించి సందేశాలు అందించే బాధ్యత మనందరి మీద ఉంది. ఏప్రిల్ 11, 1827లో పూణేలో జన్మించాడు ఆయన. ఆయన 16 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పుడు 13 సంవత్సరాలు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో ప్రజల్లో మహిళలు చదువుకోవాలా, మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా అందరిని ప్రోత్సహించాడు. ఎవరు ముందుకు రాలి. ఆయన భార్యనే చదువు చెప్పించి ఆమెనే దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత ఆయనకే ఉంది. ఆమె ద్వారా సత్యసేవన్ అనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి ఎంతమందో మహిళలకి ఆ రోజు చదువు చెప్పి, ఎంతమందిలో మహిళలకి, వితంతు మహిళలకి, అదేవిధంగా అంటరానితనము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అందరిని కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి ఆ రోజే దేశానికి మహానుభావుడిగా నిలిచాడు. ఆయనకి బరోడా మహారాజు ఒక బిరుదిచ్చాడు ఆ రోజుల్లోని, మహాత్మా అని. మొట్టమొదట భారతదేశంలో మహాత్మా అనే బిరుదు పొందిన వ్యక్తి మన పూలే గారు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకొచ్చి ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీలని, బడుగు వర్గాలను ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకునే వ్యక్తిగా దేశ చరిత్రలో నిలిచింది ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు. ఆయన ఆదేశాల ప్రకారమే 1983లో బీసీ నాయకులకి, చదువుకున్న బీసీ నాయకులకు, బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తి మన ఎన్టీ రామారావు. ఆయన ఆశయాలను ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు కూడా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాలను ప్రజలంతా తెలుసుకొని అదేవిధంగా నడుచు